పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా ఎన్నెన్నో రకాల ఆరోగ్య సమస్యల గురించి, వాటి పరిష్కార మార్గాలను ఇత్యాది విషయాలను మీకు తెలియజేస్తున్నాం. మూత్రపిండాల వ్యాధులు వస్తున్నాయని తెలుసు. అందరికీ మూత్రపిండాల వ్యాధి అనగానే కిడ్నీ స్టోన్స్ వగైరా అని అనుకుంటాం. అలా కాక చాలా రకాల జబ్బులు ఉన్నాయి. అందులో కిడ్నీలు వాపు రావడం, లేదా మూత్రం సరిగా విసర్జించలేకపోవడం ఇత్యాది కారణాలు ఉంటాయి. మరి మూత్రం సరిగా విసర్జించలేకపోతే జరిగే నష్టం ఏంటి అనే ఆలోచన రావచ్చు. మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను, మలిన పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపిస్తాం. అలా చర్మం ద్వారా చెమట బిందువుల రూపంలో బయటకు పంపిస్తాము. అలాగే లివర్ నుంచి కొంత విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మనకు మోషన్స్ ద్వారా కొన్ని రకాల విసర్జక పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మూత్రం ద్వారా కూడా కొన్ని రకాల విష పదార్థాలు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందువల్ల మూత్రం సరిగా జారీ అవ్వడం ఎంతైనా మంచిది. అలా కాక రకరకాల జబ్బులు వస్తుంటాయి. అందులో ప్రోటీన్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. అందరికీ తెలుసు, మామూలుగా ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఎగ్ అనుకున్నట్లయితే కాస్త వేడి చేస్తే తెల్లగా గడ్డగట్టుకుపోతుంది. అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు ఏవైనా ఎక్కువగా తెల్లగా గడ్డగట్టుకుపోతాయి. అదే ఎగ్జాంపుల్. అలాగే మరి ఆ ప్రోటీన్స్ మన మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ప్రోటీన్స్ మన శరీరానికి ఎంతో అవసరం. శరీరానికి శక్తి కలగడానికి, పటిష్టంగా ఉండడానికి ప్రోటీన్స్ లేదా వాటిని ఆల్బమిన్ అంటాం. అది మన శరీరానికి ఎంతైనా అవసరం. మరి అలాంటి ప్రోటీన్స్ మూత్రం ద్వారా బయటకు విసర్జించబడుతుంటాయి. మరి అలా విసర్జించబడినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దీన్నే ప్రోటీన్యూరియా లేదా ఆల్బమిన్యూరియా అని చెప్పేసి అంటాము. అది ఎలా అంటే శరీరం ఉబ్బిపోవడం, ముఖ్యంగా పాదాలు, మోకాళ్ళ వరకు శరీర భాగాలు ఉబ్బడం, పాదాల పై ప్రాంతంలో ఇలా నెక్కితే గుంటలు పడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో చీమలు పాకినట్టుగా చిమచిమలాడడం, కాస్త దురదలు రావడం. మరి ఇలాంటివన్నీ సంభవించినప్పుడు అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో వాపులు ఉంటాయి. మూత్రం కూడా ఒకేసారి పూర్తిగా రాదు. ఈ జబ్బు ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది. దీనిలో వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. ఈరోజు పుట్టిన పిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. రావడానికి కారణాలు ఏమీ ఇద్దమిద్దంగా చెప్పలేము, కానీ లక్షణాలు మటుకు పైన చెప్పినట్టుగా ఉంటాయి. పాదాలు, ఇతరత్ర శరీర భాగాలు వాచిపోయి ఉబ్బిపోయే అవకాశం. అది మనకి భౌతికంగా మనం గుర్తించడానికి ఇదొకటే లక్షణం. ఇంకా శరీరం కాస్త బరువుగా అనిపించడం, త్వరగా నడవలేకపోవడం, పనులు తొందరగా చేయలేకపోవడం అనేది సంభవిస్తుంది. మరి ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సమయంలో ఇలా సంభవించినప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేస్తే మంచిది? ముఖ్యంగా ఇలా ప్రోటీన్స్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏంటి అనేది పరిశీలించినట్లయితే, మరీ ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్స్ తగ్గించి తీసుకోవడం, అలాగే తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అన్నట్లయితే పప్పు పదార్థాలు మితంగా తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
ఇలా తీసుకున్నట్లయితే కొంతవరకు ప్రోటీన్స్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి ఏ ఆహారం తీసుకుంటే మంచిది అని చూసినట్లయితే తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు, మెత్తగా ఉడికించిన రైస్, అలాగే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలలో పీచు పదార్థాలు ఉన్నటువంటి బీరకాయలు కానీ సోరకాయలు కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. దుంపలు అలాంటివి తగ్గించి తీసుకో. ఆలుగడ్డలు కానీ చేమగడ్డలు ఇలాంటివి తినకూడదు. ఇవి తీసుకున్నట్లయితే ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటే ప్రోటీన్స్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. వ్యాధి వచ్చాక మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది చూసినట్లయితే ఫస్ట్ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి చూద్దాం. బార్లీ నీళ్ళు, బార్లీ గింజలు ఉంటాయి. బార్లీలు ఉడికించి బార్లీ నీళ్ళు తాగడం మంచిది. దాంతోపాటుగా ఈ ఉలవలు అని దొరుకుతాయి. ఉలవ నీరు, ఉలవలు ఉడకబెట్టినటువంటి నీటిని తాగినా కూడా మూత్రం సాఫీగా వస్తుంది. ఈ ప్రోటీన్స్ నిక్షేపాలు లేకుండా ఉంటాయి. ఈ విధమైన ఆహారాలు జాగ్రత్తగా సేవిస్తుంటే ప్రోటీన్యూరియా అంటే ఆల్బమిన్ యూరియా రాకుండా ఉంటుంది. అలాగే అత్యధికంగా ఉండేటటువంటి సాల్ట్స్ అవి కూడా పేరుకుపోతాయి. ఎలా అంటే మనం ఎక్కువగా నిషిద్ధమైన ఆహారం, డీప్ ఫ్రైస్ కానీ ఈ కేక్స్, పిజ్జాస్, బర్గర్స్లో ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి అందులో. అండ్ ఆర్టిఫిషియల్ ఎసెన్సెస్ వేస్తారు కాబట్టి వాటి వల్ల కూడా ఈ ప్రోటీన్స్ నిక్షేపాలు పేరుకుపోయే అవకాశం ఉంది శరీరంలో. కాబట్టి ఈ బయట ఆహారం తినకపోవడం చాలా మంచిది. అలా మరి ఒకవేళ ప్రోటీన్స్ ఎఫెక్ట్ అయినాక మరి ఏం చేస్తే మంచిది అనుకుని చూసినట్లయితే కూరగాయలతో పాటు పళ్ళ రసాలు, పాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. మరి పెరుగు తినకూడదు, మజ్జిగ తినవచ్చు. ఇలా చేసినట్లయితే తొందరగా మనం తీసుకున్న ఈ ప్రోటీన్యూరియా ఎఫెక్ట్ అయిన వారికి తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఉదయము సాయంత్రము టీ తాగవచ్చు, ఏమి ప్రమాదం ఉండదు. దానికన్నా కూడా మజ్జిగ తాగడం అన్యథా శ్రేయస్కరం. ఇలా చేస్తూ ఉంటే మూత్రంలో వచ్చినటువంటి ఆల్బమిన్ యూరియా తొందరగా తగ్గే అవకాశం ఉంది. అలాగే నీటిని కాస్త ఎక్కువ సేవించడం మంచిది. ఎక్కువ సేవించడం అన్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు దినమంతా కలిసి 4 లీటర్లు, 3 నుంచి 4 లీటర్లు తాగండి. అంతేకాని ఒకేసారి లీటర్ తాగకూడదు. సమయం ఇస్తూ కొన్నిగా తాగండి. దానివల్ల మూత్రం తొందరగా ఫిల్టర్ అవుతుంది, త్వరగా వడబోస్తుంది. దానితో మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. శరీరంలో ఆల్బమిన్ ఏదైతే ఉందో పల్చబడిపోయి మన శరీరం లోపల ఉంటుంది, బయటకు వచ్చే అవకాశం లేదు. ఫిల్టరేషన్ ఆఫ్ యూరిన్ బాగా జరుగుతుంది. కాబట్టి ఈ శరీరానికి అవసరం ఉన్న పోషక విలువలు లోపలే శరీరం పీల్చుకుంటుంది. కాబట్టి మూత్రం ద్వారా బయటకు వెళ్ళే అవకాశం లేదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు క్రమబద్ధంగా ఉంటే ఈ ఆల్బమిన్ యూరియా నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంది. రాత్రిపూట పడుకునే ముందు పాదాలని కాస్త ఎత్తులో పెట్టి పడుకోవాలి. పాదాల కింద 1 లేదా 2 తలగడలు పెట్టుకుంటే తల స్థాయి కన్నా కాస్త పైకి ఉండాలి పడుకున్నట్లయితే. అలా పెట్టుకుంటే కాళ్ళ వాపులు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాక మరి ఈ వ్యాధికి ప్రోటీన్ యూరియా, ఆల్బమిన్ యూరియా వచ్చినప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం బయటపడే అవకాశం ఉంది, ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, గృహ వైద్యం ఏమైనా ఉందా అనేది పరిశీలిద్దాం. గృహ వైద్యం
విషయానికి వచ్చినట్లయితే, గృహంలో ఇంట్లో బార్లీ నీళ్ళు ఉదయం సాయంత్రం ఓ గ్లాస్ చొప్పున తాగినట్లయితే శరీరంలో ఉన్న మలినాలు త్వరగా వెళ్ళిపోతాయి, ప్రోటీన్స్ శరీరానికి అబ్జార్బ్ అవుతాయి. అలాగే ఉలువల నీరు కూడా తాగే అవకాశం ఉంది. ఉలువలు ఉడికించి తయారు చేస్తే వచ్చేదే ఉలువచారు అని చెప్తూ ఉంటాం. అలా కాక ఊరికే ఉడకబెట్టి వచ్చినటువంటి నీటిలో కాస్త టేబుల్ సాల్ట్ వేసుకొని తాగడం, ఇంకో అందులో ఏం కలపకుండా ఉంటే త్వరగా ఆ నీరు మందులాగా శరీరానికి పనిచేస్తుంది. దాంతో మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండేటటువంటి ప్రోటీన్స్ శరీరానికి మాత్రమే ఉపయోగపడే విధంగా శరీరంలో ఉండిపోతుంది. మామూలు విష పదార్థాలు, విసర్జక పదార్థాలు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను సేవించండి. అలాగే విరుద్ధమైన ఆహార పదార్థాలు పూర్తిగా మానివేయండి. మరి ఇలాంటి ప్రోటీన్యూరియా, ఆల్బుమిన్యూరియా సంభవించినప్పుడు తప్పనిసరిగా చికిత్స కోసం ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది. 1-2 రోజులు మనం చెప్పిన విధంగా బార్లీ నీళ్ళు, ఉలవచారు తీసుకుంటూ ఉంటాం, అయినప్పటికీ తగ్గడం లేదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల నిపుణులను సంప్రదించండి. ఈ జబ్బుకి పూర్తి స్థాయిలో ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చికిత్స పద్ధతులు ఉన్నాయి, పూర్తి స్థాయి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించండి. అలక్ష్యం చేసిన, అశ్రద్ధ చేసిన, వ్యాధి ఎక్కువగా తిరగబెట్టి కాళ్ళు చేతులు, కాళ్ళు మాత్రమే కాకుండా శరీర భాగాలన్నీ కూడా వాచిపోయి ఉబ్బిపోయే అవకాశం ఉంటుంది. మలినాలన్నీ శరీరంలోనే పేరుకుపోయే అవకాశం ఉంది. దీనివల్ల శరీరం నిస్తారణంగా ఉంటుంది, అంటే శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యాధి సంక్రమించింది అని మనం అనుమానించినట్లయితే, పైన చెప్పిన లక్షణాలు మీరు గుర్తించినట్లయితే అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యం చేయకుండా త్వరితగతిన వైద్యులను సంప్రదించండి. తప్పనిసరిగా వారి పర్యవేక్షణలో మాత్రమే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు పొందండి. అలాగే నిర్దిష్టమైన ఆహారాన్ని భుజించండి. ఏదైతే నిషిద్ధ ఆహారం, పథ్యము అని చెప్పాం, అలాంటి పదార్థాలను సేవించకండి. ఆ ఆహార పదార్థాలను సేవించడం వల్ల ఈ ప్రోటీన్యూరియా, ఆల్బుమిన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అది త్వరగా తగ్గదు. శరీరాన్ని ఇతరత్ర అనారోగ్య సూచికలను పెంచుతుంది, వేరే రకాల వ్యాధులకి దారితీస్తుంది. కాబట్టి క్రమానుసారంగా ఉద్దేశించిన ప్రకారంగా తప్పనిసరిగా పూర్తి స్థాయి మందులను సేవించండి. అంతేకాని ఈ విషయంలో మాత్రం సొంత వైద్యం చేసుకోకండి. అలా చేయడం పూర్తిగా ప్రాణహాని, ప్రాణాంతకం కూడా. కాబట్టి ఇతరుల సలహాను పాటించకండి. అలాగే సొంతంగా మీకు మీరుగా మందులను తీసుకుని వాడకండి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు పొంది ఈ ప్రోటీన్యూరియా బారి నుండి బయటపడండి. అసంబద్ధమైనటువంటి ఆహార పదార్థాలను భుజించకండి. తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలను, దాంతో పాటుగా ఈ ఔషధాలను పూర్తి స్థాయిలో వాడండి. పూర్తిగా ఈ వ్యాధి బారి నుండి బయటపడండి. సూచించిన విధంగా ఎంతకాలము
వైద్య చికిత్స నిర్వహించాలి అనే ఆ సలహా మేరకు పూర్తి కాలం పాటు మందులను వాడి మిమ్మల్ని ఈ వ్యాధి బారి నుండి బయటపడవేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇలా పూర్తి జాగ్రత్తలతో మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని, మందులను క్రమం తప్పకుండా వాడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చర్మం పూర్తిగా కందిపోవడం, చర్మం ముడతల దగ్గర, జెయింట్స్ దగ్గర అంటే మోచేయి లోపలి వైపు, మోకాలి లోపలి వైపు, మెడ వెనక వైపు, మెడ కింద ఇత్యాది ప్రాంతాలలో చెమట ఎక్కువ వస్తున్నటువంటి ప్రాంతాలలో చెమట పొక్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.